23 వచనాలు అందరం కలిసి విధంగా చదువుతున్నాం. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశము నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టవాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నాయన, మహాగణుడ, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో తండ్రి, రాత్రి రక్తం చేత కడగబడి మోచించబడిన బిడ్డలముగా బలహీనమైన స్వరాలతో పాటలతో నీ నామాన్ని గణపరిచే కృపణించారు తండ్రి. స్తోత్రాలు ప్రభు. రాత్రి పరిచర్య కొరకై ఆశతో ఆసక్తితో సకాలంలో మీటికి రాగలిని బిడ్డలు బట్టి స్థుతిస్తూ కనపరుస్తున్నాము. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, చదువుబడి లేఖన భాగాలతో నాతో మాతో మాట్లాడు ప్రభు. పరిశుద్ధాత్మ దేవా, మీ ఆత్మ సహాయం మేము కోరుకుంటున్నాం. మరోసారి మమ్మల్ని సెలవు రెక్క ప్రోత్సహి కిందకి తెచ్చుకుంటున్నాం. నామాగమనాగములన్నీ కూడా మీ వైపే మరలించండి. వెనుగలిగించి విగ్రహం లోపడే మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మీకు అప్పచెప్పుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకొని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 22-23 వచనాల్లో వ్రాయబడినటువంటి మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే, వేలాడేయబడిన వాడు దేవుని శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టవలెను. ఉదయకాలంలో మనము గమనిస్తూ వచ్చాం, యేసు ప్రభువారిని సిలువ వేయబడడం 3 గంటల సమయంలో అంతా కూడా ఏమైందంట? చీకటి. యేసు ప్రభు చీకటిలోకి ఎందుకు వెళ్ళాడు? మనల్ని ఎలుగులోకి తీసుకో. అలాగే యేసు ప్రభు మైనము వలె కరిగిపోయినాడు అన్నాడు. మైనము వలె కరిగిపోవడం ద్వారా వెలుగు వస్తుంది. అంటే క్యాండిల్ కాలిపోతా ఉందనుకోండి, వెలుగు వస్తుంది. క్యాండిల్ అలాగే ఉంటే వెలుగు రాదు. యేసు ప్రభు మన పాపాల నిమిత్తమై శిలువలో మైనం వలె కరిగిపోయినాడు, చిల్ల పెంకు వలె అనే మాట కూడా చూస్తాం. అంతేకాదు, ప్రభు చీకటిలోకి వెళ్ళి మనల్ని వెలుగులోకి ఆ ప్రభు ఇక్కడ రాయబడుతూ ఉంది, ఆ దినము ఆయన వాక్యానుసారంగా, ప్రవచనానుసారంగా తండ్రి నా ఆత్మను నీకు అప్పగించున్నా. ఆయనకు అప్పగించిన ఆ సందర్భం మనం చూస్తాం. అయితే తిరిగి ఆ సాయంత్రం ఏం జరిగింది? గుడ్ ఫ్రైడే ఈ దినము ఉదయకాలంలో మనం చూస్తూ వచ్చాం. ఆ సాయంత్రం అనగా ఇప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనం ధ్యానం చేస్తాం. అక్కడ రాయబడుతుంది చూడండి, మార్క్సు వార్త 15వ అధ్యాయం 44వ వచనం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా. చూసారా? పిలాతు అంటే ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు ప్రేరణించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అడిగాను కదా. ఏమంటున్నాడు? ఆ శతాధిపతిని పిలవండి అన్నాడు. దగ్గర ఉన్నాడు కదా. ఇంతలోనే చనిపోయాడా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం ఉందంటే, సిలువ వేయబడినటువంటి వ్యక్తి వెంటనే చనిపోడు. అందుకే ఏం చేసేవాళ్ళంటే, ఒకవేళ చనిపోకపోతే ఏం చేస్తారు? యోహాను సువార్త 19వ అధ్యాయం. చనిపోకపోవడం ద్వారా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అక్కడ రాయబడుతుంది 19వ అధ్యాయం
యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం నుండి. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము. ఆ దేహములో విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు ఇరగగొట్టించి వారిని తీసివేయించమని. ఎందుకు ఉండకూడదంట శిలువ మీద? మరుసటి రోజు ఏంటంట? విశ్రాంతి దినం. విశ్రాంతి దినంలో అది చాలా పవిత్రమైన, మన పితరుల రీతిగా ఆరాధించే దినం కనుక విశ్రాంతి దినంలో శవం ఉండకూడదని ఏం చేశారంటే ఆ సాయంత్రమే తీసేయాలి. ఆ సాయంత్రం ఏం చేయాలంట? ఒకవేళ చనిపోలేదనుకోండి, అందరి దగ్గరకు వచ్చి ఏం చేశారు? వాళ్ళని కొట్టి కాళ్ళు ఎరగొట్టి చంపేస్తారు. అయితే ఇక్కడ చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం 32వ వచనం. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను ఎరగొట్టి వారు యేసునందుకు వచ్చి అంతకముందే మృతి పొందినట్లు చూచి ఇరగొట్టలేదు. ఆయన ఎముకలలో ఒకటైనా ఇరవబడలేదు. ప్రవచనం. ఆయన దగ్గరకు వచ్చి చూసే లోపల ముందే చనిపోయాడంట. అంటే ఇక్కడ మనకు ఒక వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది, నా అంతట నేనే నా ప్రాణాన్ని పెంచు. మన కొరకు ఆయన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. ఆయన నా అంతట నేనే. చనిపోకపోతే వాళ్ళు రావడం, కాళ్ళని కొట్టడం, చంపడం ఏం లేదు. ఆయన అంతకుముందే ఆ మాట పలికి ప్రవచనాల ప్రకారంగా తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకున్నాడు. మన కొరకు సిలువకి ఏం చేసినాడంట? అప్పగించుకున్నాడు అని రాయబడతామని. ఆయన అందుకే వాళ్ళ దగ్గరకు వచ్చి చూసినప్పుడు వాళ్ళు సిలువలో ఇద్దరు దొంగలు చనిపోలేదు కాబట్టి వాళ్ళ కాళ్ళు ఎరగా కొట్టారు. దీని దగ్గరకు వచ్చే లోపల అప్పటికే పిలాతు అన్నాడు, అంతలోనే చనిపోయాడా అని చాలా ఆశ్చర్యంగా అడిగినాడు. ఎందుకు? పిలాతు గ్రహించినాడు తీర్పు చెప్పినప్పుడే. ఏమని? వీళ్ళు నాకే దోషము కనబడలేదు, మీరే దానికి ఉత్తరవాదులని చేతులు కడుక్కుని చేశారు. ఆయనలో అప్పుడే కార్యము నేను చెప్పగా ఇంకా పిలాతుతో మాట్లాడేటప్పుడు నువ్వు యూదుల రాజువా అన్నప్పుడు యేసు ప్రభువులా తిరిగి నువ్వు అన్నట్టే అన్నప్పుడు ఆయన చూసినప్పుడే పిలాతు వైపు యేసు ప్రభు చూసినప్పుడే ఆ చూపుల్లోనే ఆయన రక్షించబడ్డాడు అని చరిత్రలో కొంతమంది దైవజనులు చెప్పగా అక్కడ చూసుకున్నాడు. చూసి ఏమన్నాడంటే నువ్వు అన్నట్టే. ఆయన చూసిన వెంటనే ఈయనలో మార్పు వచ్చింది. వెంటనే మారాడు. మారిన తర్వాత చెట్లు కట్టుకొని ఇలా నాకే దోషము కానరాలేదు తెలుపుకున్నాడు. శతాధిపతి కూడా మారాడు కదా. అక్కడున్న వాళ్ళు సాక్ష్యం ఇచ్చాడు, ఏమంటే నిజంగా ఈయన దేవుని కుమారుడు. యేసు ప్రభు ప్రాణం పెట్టినప్పుడు ఏమన్నాడంటే, అంతవరకు కొట్టిన వాళ్ళు, దూషించిన వాళ్ళు ఎలా అయింటారంటే, ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగింది? భూకంపం వచ్చింది, సమాధులు బద్దలైపోయినాయి, అనేక మంది బ్రతికి బయటకు వచ్చారు. అంటే ఇవన్నీ జరిగిన సందర్భంలో వీళ్ళు చూశారు ప్రత్యక్షంగా. వెంటనే ఏమైనా జరుగుతున్నాయి. చనిపోయాడు, భూకంపం వచ్చింది కదా. భూకంపం రావడం, అనేక మంది సమాధుల్లో తెరవబడడం, సమాధుల నుంచి బయటకు రావడం, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు గ్రహించింది ఏంటంటే ఇది నిజంగా దేవుడు. యేసు ప్రభువారు మన కొరకు శిలువలో మరణించాడు అన్న సంగతి మనం ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం. కానీ
ఈ బండలు బద్దలు కావడం ఏది? ఈ హృదయం అనే బండలు అట్లాగే ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు యేసు ప్రభు నీ కొరకు శిలువలో మరణించాడు, చనిపోయాడు అని చెప్తున్నాం, వింటున్నాం. శతాధిపతులు యేసు ప్రభు తృణీకరించిన వారు, కొట్టిన వారు, సైనికులు, వాళ్ళు కూడా ఆలోచన చేసి ఈ జరిగిన సందర్భాలు ఈయన తెలుసుకొని చూసినప్పుడు వాళ్ళు రక్షణలోకి వస్తున్నారు. కానీ మనం మాత్రం అలాగే ఉన్నాం. సమాధులు ఒకటే. అనేకులు బయటకు వచ్చారంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు మరణించి సమాజం తిరిగి లేస్తే చనిపోయినప్పుడు వీళ్ళందరూ కూడా లేస్తారు, మళ్ళా తిరిగి ప్రభుత్వం కూడా వెళ్తాము అనేటువంటి దానికి సాదృశ్యం కూడా మాట్లాడారు. అందుకని ఇప్పుడు ఏం రాయబడిందంటే దేవుని వాక్యంలో చాలా ఆశ్చర్యపోయినాడు పిలాతు. ఇంత లోపల చనిపోయినాడా, ఇంత లోపల చనిపోయినాడా అన్నప్పుడు చూస్తున్నాం. అందుకే ఆ మరుసటి దినము ఏంటంట, విశ్రాంతి దినం ఉండకూడదు. అందుకే ఎందుకు అలా ఉండకూడదనంటే, మనం ద్వితీయోపదేశ కాండంలో అందుకే ఆ మాట చదివాం. 21, 22, 23 వచనంలో దేశము పవిత్రమవుతుందని వాడి ఉద్దేశం. ఎందుకు అలా అంటున్నారంటే, అది విశ్రాంతి దినం. మరుసటి దినము విశ్రాంతి దినం. నేను వాక్య భాగంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ సాయంత్రం ఏం జరిగింది అని అంటే, ఇక్కడ ముఖ్యమైన విషయాల్లో ఒక వ్యక్తిని మనం గమనిస్తాం. చూడండి, దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే రాయబడుతూ ఉంది. లూకా సువార్త 23వ అధ్యాయము 50-51 వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 50-51 వచనం. ఆ దినం సాయంత్రం జరిగిన సంగతి. అరిమతయి అను యూదుల పట్టణం సభ్యుడైన యోసేపు అనుకుడేను. నీతిమంతుడై ఉండి వారి ఆలోచనలను వారు చేసిన పనికిని సమ్మతింపగా దేవుని రాజ్యాన్ని కొరకు కనిపెట్టేవాడు. ఇక్కడ అరిమత యోసేపు గురించి మనం చూస్తాం. అరిమత యోసేపు ఎలాంటి వాడంటే, యూదుల పట్టణంలో ఆయన సభ్యుడే కానీ ఆ యూనియన్లో ఈయన కూడా ఉన్నాడు. కానీ అయితే వాళ్ళ ఆలోచనలో ఈయన కాదు. ఏంటి వాళ్ళ ఆలోచన? యేసు ప్రభుని సిలువేయాలి, యేసు ప్రభుని సిలువేయాల, మీరు కూడా అందరూ ఏకీభవించాలా అన్నప్పుడు వాళ్ళ ఆలోచనలో ఈయన ఏకీభవించాలి. అక్కడ రాయబడుతూ ఉంది, మరియు అరిమతయి అను ఒక యూదుల పట్టణ సభ్యుడే అని యేసేపు ఒకడు ఉండేను. అయితే 51 వచ్చిందండి. ఆ నీతిమంతుడైండి వారి ఆలోచనలోను వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడు. వాళ్ళ ఆలోచనలకి వాళ్ళు చేసిన పనులకి సమ్మతించలా. ఇంకేం చేశాడంటే అది దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడు. ఇంకా ఎలాంటి వాడంటే నీతిమంతుడు. నీతిమంతుడు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడు. సిమియోను కూడా అలాంటి వాడే. నీతిమంతుడు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడు. యేసు ప్రభుని చేతిలోకి తీసుకొని ఆయన చేసిన ప్రార్థన లూకా సువార్తలో మనం చూస్తాం. నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానంగా బోధిస్తున్నాను అంటే నిరీక్షణ, ఓర్పు, సహనము ఇవన్నీ కలిగి దేవుని ఆ రక్షణ కొరకు అంటాడుగా, నీవు నాకు అనుగ్రహించిన రక్షణను కన్నులారా చూచు. రక్షణ పొందినటువంటి ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఇప్పుడు అంటున్నాడు నేను సమాధానంగా పోతున్నాను. ఒక వ్యక్తి ఎప్పుడు ఈ లోకాన్ని సమాధానంగా విడిచిపెడతాడు అని అంటే, యేసు ప్రభుని గురించి తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభుని నమ్మిన తర్వాత, యేసు ప్రభుని చూసిన తర్వాత, యేసు ప్రభు కొరకు ఎవరైతే నిరీక్షిస్తారో, ఆ ప్రభుని గురించి ఎవరైతే తెలుసుకుంటారో, రక్షించబడతారో, ఆ వ్యక్తి నెమ్మదిగా వెళ్తాడు ఈ లోకంలో. లేకపోతే నెమ్మదిగా పోడు. అక్కడికి వెళ్ళినా కూడా యాతన, ఇక్కడ ఉన్నా కూడా. అందుకని ఇక్కడ రాయబడుతుంది, ఈ అరిమతయి యోసేపు ఎలాంటి వాడంటే, దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త ఆయనలోనే యొక్క గొప్ప లక్షణాలు మనం గమనిస్తాం. 15వ అధ్యాయము 43వ వచనం. మొదటగా ఈ అరిమతయి యోసేపులో ఉండే ఓ శ్రేష్టమైన లక్షణాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక సాయంకాలం అయినప్పుడు
ఆ, ఆ. ఇక్కడ ఒక మాట మనం గమనిస్తాము, అతడు ఘనత వహించిన సభ్యుడు, ఆర్డినరీ మనిషి కాదు ఆయన. ఆ యూదులందరిలో కూడా ఈయనకు సభ్యత్వం ఉంది, కానీ అయితే ఎలాంటి వాడంటే ఘనత వహించిన సభ్యుడు అనే మాట మనం చూస్తాం. ఘనత అనేది ఒక వ్యక్తికి ఎలా వస్తుంది? ఘనత రావాలంటే ఏం చేయాలా? ఘనతకు ముందు ఏముండాలి? సామెతలు 15 అధ్యాయం. ఒక వ్యక్తికి ఘనత రావాలంటే ఏముండాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సామెతలు 15:33 వచనం. ఘనతకు ముందు వినయముండును. ఒక వ్యక్తి ఘనత కలిగినటువంటి వాడుగా, ఘనపరచబడేటువంటి వాడుగా ఉండాడు అంటే ఆయనకి ఏముంటుందంట? వినయం. ఘనతకు ముందు వినయముండును. ఈ ఘనత రావడానికి ముందు ఏముంటుందంటే వినయం ఉంది అంటారు. దాన్నే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ ఘనతకు ముందు ఏముందంటే వినయం ఉంది. ఎంత వినయం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటాం. రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రైన దావీదుకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇక్కడ మనం గమనించాల్సింది, నీ దాసుడనైనా నేను నీవు కోరికిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టేను, వారి విశాలముడి తనిఖీ చేయడం అసాధ్యం. ఎంత గొప్పదైనా నీ జనము న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చుటకు దాసునైన నాకు వివేకం గల హృదయం దయచేయను. సొలొమోను చేసిన మనవి ప్రభువుకు అనుకూలమైన. ఈ సందర్భాన్ని ఎందుకు చదివామంటే ఘనతకు ముందు ఏముంటుంది? వినయం ఉంది. రాజు అయిన తర్వాత ఏమంటున్నాడంటే నేను రాజుని అంటున్నా, నేను నీకు దాసుని అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నీకు దాసునయ్యా అంటూ ఇంకేమంటున్నాడంటే దేవుని వాక్యంలో నేను బాలుడను నీకు దాసుడను. 9వ వచనంలో రాయబడుతుంది, వీళ్ళు నీ జనులు కదా. వీళ్ళు ఎవరంట? నీ జనులు, నీ రాజ్యము, నీ ప్రజలు అనే మాట అక్కడ మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అంటే రాజ్యానికి వచ్చిన తర్వాత నేను రాజును, నా ప్రజలు, నా రాజ్యం అనడం లే. ఏమంటున్నాడు? అయ్యా నేను కూడా నీకు దాసునే, వీళ్ళంతా నీ ప్రజలు, నీ రాజ్యము, వీళ్ళందరినీ పరిపాలించాలంటే నా జ్ఞానము సరిపోదు, నేను బాలుడిని, చిన్నవాడిని, తగ్గింపు వినయము ఎంతో చూస్తున్నాను. అయితే నెబుకద్నెజరు అలాగల్లా ఏమంటున్నాడు? నా రాజ్యము, నా బలాధికారము నేనేర్పాటు చేసిన అన్నాడు. వెంటనే ఒక శబ్దం ఏమని? నెబుకద్నెజరు నీ రాజ్యము పోయింది. అంటే నా రాజ్యము అన్నప్పుడు ఆయన రాజ్యం పోయింది. నీ రాజ్యము, నీ ప్రజలు, నేను కూడా నీకే దాసుని అన్నాడు. ఇదంతా దేవునికి అనుకూలమైంది. ఈ ఘనతకు ముందు ఏముందంటే వినయం ఉంది. ఎంత ఘనత అంటే నీ తర్వాత కానీ నీకు ముందు కానీ 12వ వచనం, నీవు ఇలా అడిగినందున నీ వాళ్ళని ఆలకించున్నాను, బుద్ధి వివేకముగా హృదయం నీకు ఇచ్చున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరియు నీ ఐశ్వర్యము ఘనత ఇమ్మని అడగకపోయినాను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. ఈ ఘనత నాకు ఇమ్మని ఆయన అడగలేదంట, అడగకపోయినా ఇస్తున్నాను అంటాడు. ఎందుకు? ఘనతకు ముందు ఏముంది? వినయం ఉంది. ఈ ఘనతకు ముందు ఏముంటుందంటే వినయం ఉంది అనే మాట రాయబడుతూ ఉంది. కనుక చాలాసార్లు మనల్ని ఎవరైనా కనపరచాలా, మనల్ని ఎవరైనా పొగడాలా అని అనుకుంటాం.
అయితే దానివల్ల మనకేముందంట? ఏముంది? శ్రమ. మనుషులందరూ మిమ్మలను కొనియాడినప్పుడు మీకేముందంట? శ్రమ. మనం ఏదైతే కోరుకుంటామో దాని ద్వారా మనకు నష్టమే కానీ మేలు ఉండదు. ఎవరైనా అన్నాడు కదా, ఏ రోజు మాట్లాడుతున్నా, అయ్యా ఆ స్వరము దేవుడు అన్నప్పుడు వెంటనే నాదేముందయ్యా అని దేవుని కృప అని అంటే అది వేరే సంగతి. నేనే అన్నాం అనుకో, అయిపోయింది. దేవునికి వచ్చే మహిమను మనం దొంగిలించిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే దేవునికి రావాల్సిన మహిమను మనం దొంగిలించిన వాళ్ళగా ఉంటామో, ప్రభు అంటాడు యెషయా గ్రంథంలో, నాకు రావాల్సిన మహిమ విగ్రహాలకు చెందదు. అంటే దేవునికి రావాల్సిన మహిమను మనం దొంగిలించడానికి విగ్రహం లాగా కనపడకూడదు. అది ఆయన రానివ్వడు. ఇప్పుడు ఇస్సాకు అబ్రహాంకు ఒక విగ్రహం కదా, కాబట్టి ఆ విగ్రహం తొలగించాలి ఫస్ట్. అందుకంటాడు బలివ్వాలి. యాకోబుకి యేసేపు ఒక విగ్రహం, ఆ యేసేపును దూరం చేయాలా. యాకోబు రాహేలు ఒక విగ్రహం, ఆ విగ్రహాన్ని కూడా తొలగించాలా. చూడండి, ఎవరైతే ఎక్కువగా దేన్నైతే ఇష్టపడతారో బైబిల్లో మనం చూస్తాం, వాళ్ళు దూరం అయిపోయారు కదా. వాళ్ళు దూరం అయిపోయారు. వాళ్ళని బ్రతికించుకోవడానికి యాకోబు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అంటే అన్న వస్తున్నాడన్న తెలిసిన వెంటనే ఏం చేశాడు? ఫస్ట్ దాసీలు వాళ్ళ పిల్లలు, తర్వాత లేయా వాళ్ళ పిల్లలు, తర్వాత రాహేలు, లాస్ట్లో వేసాడు. అంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు పోతే కనీసం వేసేవాళ్ళు మిగులుతాడు అన్నాడు. అంటే వేసేవాడిని అంత ప్రేమ అయింది. దేవుని కంటే దేన్నైతే ఎక్కువగా మనం ఇష్టపడతామో అది మన దగ్గర ఉండదు, దూరం అయింది. అది ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ఘనతకు ముందు ఏముంటుంది? వినయం ఉంటుంది. ఈ ఘనత అనేది వినయము తగ్గింపును బట్టి వస్తుంది. దేవుడు పిలిచినోడికి వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే అహరోను పిలువబడినట్టు దేవుని చేత పిలువబడిన వాడై, పిలిస్తే ఈ ఘనత వస్తుంది. దేవుడు పిలిచినప్పుడు సాకులు చెప్పకుండా వస్తే ఈ ఘనత ఉంటుంది. దేవుడు అన్నాడు ఏమనంటే, అహరోను పిలువబడినట్టుగా పిలువబడితే ఆ ఘనత మనం పొందగలం. మనం పిలిచాడా? పిలిచిన ఒకవేళ మనం లోబడుతున్నామా? లోబడితే ఓకే, ఘనత ఉంది. పిలిచినప్పుడు ఎన్నో చెప్పాడు. ఎవరైనా దయచేటువంటి మోషే. అయితే ఆయనకి అన్ని సమాధానం చెప్పి, నాకు తెలుసు నువ్వు ఎంతవరకు మాట్లాడతావో లేదు నాకు తెలుసు కదా. మానవులకు నోరిచ్చిన వాడెవరు? గుడ్డివాడిని పుట్టించింది ఎవరు? నేనే కదా. మరి ఆయన మాటలు ఎందుకు నేర్పరి, సకల విద్యలను అభ్యసించిన వాడు, ఇలాంటి వాడని ఆయన తెలియదా? తెలుసు. అయితే ఎప్పుడైతే లోబడి వచ్చాడో ఎంత ఘనత పొందినాడు అంటే, చూడండి బైబిల్లో మనం చూస్తాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 1-2 వచనాలు. నిర్గమకాండం 7వ అధ్యాయం 1-2 వచనాలు. కాగా ఇదిగో ఫరోకు దేవునిగా నియమించితిని. దేవుని మాటిని దేవునికి లోబడి దేవుడు చెప్పినట్టు చేస్తే మోషే ఏమైనాడంట? ఒకవేళ ఆయన మాటిని రాకుండా ఉంటే యువరాజు అయి ఉంటాడేమో, ఫరో తర్వాత ఫరో అంత అయి ఉంటాడేమో. కానీ ఫరోకి దేవుడైతే కాడుగా, యువరాజుగా ఉంటాడు. ఫరో తర్వాత ఫరో అంతటోడు అవుతాడు. అయితే దేవుని పిలుపు లోబడిన తర్వాత ఏమైనాడంటే, ఫరోకి దేవుడయ్యాడు అని రాయబడుతుంది. రా, నేనేం చేస్తాను? ఫరోకి నిన్ను దేవునిగా చేస్తాను. రా, దేవుని మాట విన్న వ్యక్తులను దేవుడు అలాగా కనపరుస్తాడు. ఇక్కడ అరిమతు యేసేపు ఎలాంటి వాడంటే, ఘనత వహించిన సభ్యుడు. ఈ ఘనతకు ముందు ఏముంటుందంటే వినయం ఉంది.
ఎవరైతే వినయ భయభక్తులు కలిగి సేవ చేస్తారో ఆ సేవ దేవునికి ఇష్టమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఈ వినయం, ఆ ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఈ వినయం కలిగి ఎవరైతే సేవ చేస్తారో ఆ సేవ దేవునికి ఎంతో ప్రీతికరమైంది. చదవండి హెబ్రీ 12:28 నుంచి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎలా అనగా మన దేవుడు దాహించే ఆజ్ఞ అయి ఉన్నాడు. వినయ భయభక్తులు కలిగి, వినయము భయము భక్తి విడివిడిగా మనం చూస్తే, వినయ భయము భక్తి కలిగి సేవ చేస్తే ఆ సేవ ఎంతో ప్రీతికరంగా ఉంటుంది, దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. అతిశయం గర్వంతో చేస్తే ఆ సేవ దేవునికి ఇష్టమైనదిగా ఉండదు. అందుకే ఈ అరిమతు యోసేపు ఎలాంటి వాడు అని అంటే, మొదటిగా ఆయన ఘనత వహించిన సభ్యుడు. మత్తయి సువార్త 2వ 27వ అధ్యాయము 57వ వచనం. మత్తయి సువార్త 27. యేసు శిష్యునిగా ఉన్న అరిమతయి యోసేపు. ఈయన ఎవరు? కానీ ఈయన ఎవరంటే యేసు ప్రభు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అన్నాడు. ఈయన ఎవరు అంటే ధనవంతుడు. ఈయన ఎవరు? ధనవంతుడు. యేసు ప్రభు శిష్యుడు ధనవంతుడు అనే మాట మనం చూస్తాం. యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు. అంతేకాదు దేవుని రాజ్యంలో ధనవంతులలో చేరిన వాళ్ళను ఈయనొకడు. చాలా మంది ధనవంతులైన వారు దేవుని రాజ్యానికి పోలేరు అని ప్రభువే చెప్పాడు కదా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 22 వచనం నుండి మనం చూస్తే అక్కడ ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనం పడుచు వెళ్ళిపోయాడంట. ఆ ప్రభు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట. చూశారు? అలాగే మరొక రూపాయలు వంటే చదువు. ఇదిగాక పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెల్జంలో వంటి దూరుట సులభమని, అంటే కష్టము అని. ఇప్పుడు అబ్రాహాము ధనవంతుడా కాదా? డౌట్గా చెప్పకూడదు, కరెక్ట్గా. సేవకు వచ్చినప్పుడు నిజమేనా? బైబిల్లో చాలా స్పష్టంగా రాయి ఉంది, ఆయన తన యావదాస్తి తీసుకొని బయలుదేరాడు అని. ఎందుకు మరి ఆది సరే చూడండి, ఆది కాండం 12వ అధ్యాయం. ఆయన ముందే ఆస్తిపరుడు. ఆ ఆస్తిని విడిచిపెట్టి రాలేదు. చాలాసార్లు మనం అంటాం, ఆ సేవలకి ఎందుకు ఇల్లు, అది ఎందుకు ఇది ఎందుకు అని. ఏమంటాడంటే ఇక్కడ రాయబడుతుంది ఆది కాండం 12వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాము. చూడండి ఆ 4వ వచనం. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరు కుమారుడైన లోతును హారానులో వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన దాన్ని తీసుకొని, ఆస్తి తీసుకొని వచ్చాడా లేదా? ఆస్తి తీసుకుని వచ్చాడు, యావదాస్తిని. ధనవంతుడేను కానీ అబ్రహాం ధనవంతుడే కానీ దేవుని రాజ్యంలో విశ్వాసపు తండ్రి. ఇలాగా పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి వారు, దేవుని రాజ్యాన్ని కనిపెట్టిన వాళ్ళలో ఒకడు ఈ అరిమతు యోసేపు. ధనవంతుడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదు అక్కడ ఏం రాయబడిందంటే దేవుని వాక్యంలో చూడండి, మత్తయి సువార్త 27:57 వచ్చి కింద వరకు
అక్కడ రాయబడింది, ఆ ధనవంతుడు ఏ శిష్యుడుగా ఉన్నారు అది యేసేవాను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకి ఇమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగించని ఆజ్ఞాపించను కదా. ఇక్కడ ఏం రాయబడుతుందంటే దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాము, సాయంకాలం ఎప్పుడైతే జరిగింది, సాయంకాలం అక్కడ రాయబడింది. అంటే సాయంత్రము అంటే ఉదయాన్నే మనం 3 గంటలకి యేసుప్రభువారు ఒక ప్రవచనాల ప్రకారము ఆత్మను తండ్రికి అప్పగించినప్పుడు ఆ దినము సాయంత్రం జరిగిన సంగతి ఇవన్నీ కూడా సాయంకాలం అయినప్పుడు. ఎందుకంటే దానికి తర్వాత రాయబడుతూ ఉంది లూకా సువార్తలో 20 లేకపోతే మార్కు సువార్తలో కూడా 15 అధ్యాయంలో రాయబడుతుంది. దానికి ముందు చెప్తూ ఏముంటాడంటే, మార్కు సువార్త 15 అధ్యాయం 4 సువార్తలలో ఈ మాటలు రాయబడ్డాయి. మార్కు సువార్త 15:42 ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినమునకు పూర్వదినము, అంటే రేపు విశ్రాంతి దినం. ఈరోజు ఏంటి, సిద్ధపరచు అంటే శుక్రవారం. ఈరోజు సాయంత్రం సంగతి చెప్తున్నాడు ఇదంతా కూడా. మరుసటి రోజు ఏమంట, విశ్రాంతి దినం. విశ్రాంతి దినమున సెలవు మీద ఉండకూడదు కాబట్టి శవాన్ని వెంటనే దించేయాలి. దించేసి ఈ కార్యక్రమం అంతా కూడా చేయాలి. అయితే సాధారణంగా ఏం జరుగుతుందంటే, శిలువ శిక్ష వేసినటువంటి వాళ్ళకి ఓ క్రమమైన మర్యాద చొప్పున భూస్థాపన కార్యక్రమం జరగదు. చూడండి, ఎందుకంటే యెషయా గ్రంథంలో రాయబడింది 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమించబడేను. వాస్తవంగా జరగాల్సింది అదే. అయితే అక్కడే చదవండి, కింద వచనం, అతను ధనవంతుని యొద్ద అతడు ఉంచబడేను. చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. కానీ ఇక్కడ ఏం రాయబడిందండి దేవుని వాక్యంలో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమించబడేను. అంటే భక్తిహీనులు అనగా శిలువ మీద శిక్ష అనుభవించిన వాళ్ళు ఒక క్రమము, ఒక మర్యాద ప్రకారం ఈ భూస్థాపన కార్యక్రమాలు జరగవు. అయితే ఈయన దైవ కుమారుడు, అందుకని అంటాడు ధనవంతుని యొద్ద అతడు ఉంచబడేను. ఆ ధనవంతుని సమాధిలో ఆయన ఉంచబడేను. అంతేకాదండి, సమాధి కార్యక్రమం కూడా చాలా మర్యాదగా జరిగింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 40వ వచనం. మనం చదివేటప్పుడు అన్ని జాగ్రత్తగా చదవాలి. ఈ 4 సువార్తలు చదివితేనే మన విషయాలన్నీ అర్థమవుతాయి. 19:40 అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున. చూసారు, ఇక్కడ క్రమమైన పద్ధతి ప్రకారం మర్యాదగా జరిగిందంట కదా. ఏదో అక్రమ కార్యాలలో ఈయన కూడా సిలువేశారని ఆ సిలువ మీద వదిలేయడం కానీ అక్కడ పడేయడం కానీ ఏమీ జరగలేదు. ఎందుకంటే ప్రవచనం ముందుగానే ధనవంతుని సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. భక్తిహీనులాగా అట్లా లాగి తీసి పాడేసేది లేదు, మర్యాదగా జరిగిందంట. ఎట్లాంటి మర్యాద అది, అక్కడ మర్యాద చొప్పున, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు ఆయన రాయబడతా ఉంది దేవుని వాక్యంలో. ఎవరు ఈ విషయం చేసింది? ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఎవరు? నికోదేము. అక్కడే రాయబడుతుంది చూడండి, 39వ వచనం. మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చి నా నికోదేము కూడా. నికోదేము ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడే కానీ మారు మనసు అంటే క్రొత్త జన్మ అంటే తెలియదు. కొంతమంది సేవకులు కూడా ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము, తిరిగి జన్మించావా అనే మాట మన ఎబ్రోం సహవాసంలోనే ఎక్కువగా వాడతారు. ఎబ్రోం వెళ్ళేవాళ్ళు ఇంతకుముందు అడిగేవాళ్ళు
అన్నోళ్ళకి బాగా అనుభవం కాబట్టి హెబ్రోనులకు ఎవరైనా ఎంటర్ అయితే గౌరవంగా ప్రేమపూర్వకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సూట్ కేసు తీసుకొని ప్రేమతో లోపలికి ఆహ్వానిస్తూ మాట్లాడుతూ అవసరం ముందు వచ్చేది ఏంటని ప్రేమతో మాట్లాడుతూ బ్రదర్ తిరిగి జన్మించారా అంటారు. రక్షణ పొందారా, తిరిగి జన్మించారా అనే మాటలు హెబ్రోను సహవాసంలోనే అడుగుతారు, మిగతా వాళ్ళు అడగరు. అంతేకాదు దశమ భాగాలు కానుకల గురించి ప్రత్యేకంగా సమర్పించుకోండి అని చెప్పారు. ఐగుప్తుల దగ్గర అడిగి తీసుకోమన్నాడు, విశ్వాసం దగ్గర అడిగేది ఏంటి? అవును కదా, ఐగుప్తులు వాళ్ళు పని చేయించుకున్న డబ్బులు ఇవ్వరు కాబట్టి మీరు పోయేటప్పుడు అడిగి తీసుకోండి. వాళ్ళ లోకస్తులకు ఏం తెలుసు క్రమం? ఐగుప్తుల దగ్గర అడిగి తీసుకోండి, విశ్వాసం దగ్గర అడిగేది ఏంటి అంటే ఇక్కడ ఒక క్రమం మర్యాద అనేది తెలుసు. ఇక్కడ ఏం రాయబడిందంటే నికోదేముకి ఏం తెలియదు. యోహాను సువార్త 3వ అధ్యాయం అక్కడ ప్రభు అన్నాడు, ఏమయ్యా నువ్వు ఎలాంటి వ్యక్తివి, నీకు ఈ విషయం తెలియదా అని అడుగుతాడు. చూడండి, యూదుల అధికారి నికోదేమును పరిచయం అక్కడ ఉండెను. అతడు రాత్రిలో ఆయన ఎదురుకు వచ్చిన తర్వాత చెప్పాడు. అయితే అక్కడ ఆ మాట చదువుదాం. ఏ మాట? ఎక్కడది? నేను చెప్తాను. యూదుల అధికారం అయ్యుండి నీకు ఆ సంగతి బోధకుడు అయ్యుండి 19వ వచనం. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగో సాధ్యమని ఆయన అడుగగా 10వ వచనం, యేసు ఇట్లని నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా? ఎవరంటే బోధకుడు, పెద్ద సీనియర్ మోస్ట్ బోధకుడు. ఎవరికి? ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి రక్షణ మారు మనసు అంటే క్రొత్త జన్మ అంటే తెలియదా నీకు ఇంకా అని అడుగుతున్నాడు. చాలా మందికి తెలియదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నువ్వు యూదులకు అధికారం అయి ఉండి యూదులకు బోధకుడు అయి ఉండి మారు మనసు అంటే క్రొత్త జన్మ అంటే నీకు తెలియదా అని అడిగాడు. ఆ క్రొత్త జన్మ గురించి ప్రభు ఎప్పుడైతే వివరించాడో, అన్యాయంగా యేసు ప్రభుని పట్టుకోవాలా, ఈయన శిక్షించాలా అన్నప్పుడు ఇక అక్కడి నుంచి మారిపోయింది. 7వ అధ్యాయం లూకా సువార్త, యోహాను సువార్త 7వ అధ్యాయం. ఇక అక్కడి నుంచి మారిన తర్వాత ఆయన కూడా తెలుసుకున్నాడు, ప్రభుని తెలుసుకున్నాడు. అంతవరకు ధర్మశాస్త్రం ఆచార సంబంధమైన భక్తి మాత్రమే ఉండింది. ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో చూసారా, ఆయన కూడా తెలుసుకున్నాడు. చూడండి 45 నుంచి కూడా చదువుదాం. కొన్ని విషయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఆ పాట రోజులు ఎందుకు మీరు ఆయన తీసుకొని రాలేదని అడగగా, అయ్యా ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ మాట్లాడలేదంట. ఏంది? దేవుని వాక్యం చెప్తే యేసు ప్రభు ఎట్లా మాట్లాడావంటే అధికారం గలవాని వలే బోధించాడని రాయబడింది. అయ్యా ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదయ్యా అంటూ ఉన్నాం. అందుకు పరిచయం మీరు కూడా మోసపోయారా? ఇప్పుడు చదవండి. అంతకు మునుపు ఆయన వద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. ఈయన కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు అడ్డుపడుతున్నాడు. అతడు ఒక మనిషిని మాట వినక మునుపు, వాడు చేసింది తెలుసుకున్న మునుపు మనం ధర్మశాస్త్రం ప్రకారం అతను తీర్పు తీర్చవచ్చునా అని అడిగాడు. ఏమని అడుగుతున్నాడు? ఎలా పట్టుకుంటావయ్యా, ఎలా శిక్షిస్తాం? మన ధర్మశాస్త్రం ప్రకారం విమర్శించాలి కదా. యూదులు రాదని చెప్తున్నాం, మరి దేవుడు ఏం చెప్తున్నా అంతా మీరు అనుకుంటే ఎట్లా? ఆయన అడగాలి కదా, ఆయన విమర్శించాలి కదా. అడగకుండానే విమర్శించకుండానే తీర్పు తీర్చి ఆయన శిక్ష చేయడం అంటే తప్పు కదా అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మారాడు. ఎవరు? నికోదేము కూడా మార్పు చెందాడు. ఇప్పుడు ఈయన కూడా ఈ భూస్థాపనలో కలుసుకున్నాడు. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 19వ అధ్యాయం. అక్కడ మనం చూస్తా ఉన్నాము, రాయబడుతూ ఉంది. మొదటి రాత్రి వేళ
ఆయన వద్దకు వచ్చిన నికోదేము చూసారా, మొదటి రాత్రి ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా అనే మాట మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే రాయబడింది యేసు ప్రభు శిష్యుడు. ఎవరు? అరిమత శిష్యుడు అంటే ఎలా ఉండాలి అని అంటే దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాము. ఏమనంటే శిష్యునికి తగిన నోరు అంటారు, వినే బుద్ధి అంటారు కదా. ఎక్కడ? కీర్తనలు, అలాగే యెషయా గ్రంథం 54 నువ్వు శిష్యుడు అని అంటే వినాలా, ఫస్ట్ వినేవాడిని నేర్చుకునేవాడిని శిష్యుడు అంటారు. యెషయా గ్రంథం 54 శిష్యునికి తగిన నోరు, శిష్యులు వినున్నట్లుగా నేను వినుడుగా ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యుడు అంటే వినేవాడు, నేర్చుకునేవాడు. ఇక్కడ రాయబడుతుంది, మరి శిష్యులు విన్నట్లుగా నేను వినుటగా ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యేసు ప్రభు మనకు గురువు అయితే, మనం శిష్యులమైతే ప్రతిరోజు ఉదయం మోకాళ్ళ మీద బైబిల్ తెలుసుకొని చదివితే నువ్వు నేర్చుకుంటావు. వినుబుద్ధి పుట్టిస్తాడు, మాట్లాడతాడు, ఆయన స్వరం వింటాము, మనం నేర్చుకుంటాం. ఎందుకంటే ఆయన మనకు గురువు. నువ్వు శిష్యుడు అయితే ఈయనే బుద్ధి పుట్టిస్తాడు. చాలా మందికి మనసు ఏడే ఉంటుంది కానీ వినరు కదా, వినరు, ఎక్కడో ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ మనసు ఏదో ఉంటుంది. అయితే ఇక్కడ వినుబుద్ధి అనే మాట అంటే ఆ వినడానికి ఏముండాలంటే ప్రార్థన చేసుకొని రావాలి. ఏమని? ప్రభువా, ఎట్లా ప్రాణాత్మ దేహంలో అంటాం కదా, నా మనసు నా శరీరం అన్నీ కూడా ప్రభువా వాక్యం వినేదానికి సహకరించేటట్టు సహాయం చేసి ప్రభు అని ప్రార్థన చేసుకొని రావాలి. అదే సమయంలో నిలబడుతున్న వ్యక్తి ఎవరైనా కానీ ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకొని రావాలి. నేను రక్షించబడ్డ తర్వాత ఫస్ట్ నేను మందిరంలో చాపలు వేయడానికి వెళ్ళేవాడిని. చాపలు వేయడం నా పని, చిమ్మడం. అని వెళ్ళిన తర్వాత ఎవరు మందిరానికి వచ్చినా రాకపోయినా ఒక ఫ్యామిలీ మాత్రం వచ్చేవాడు. ఒకసారి మంచి తుఫాను వర్షం, ఆ వర్షంలో చేతకు బైక్ స్కూటీ దాని మీద వచ్చేసారు ఇద్దరు భార్య భర్తలు, దాదాపు తడిచిపోయారు. నేను అడిగాను, ఇంత వర్షము, ఇంత జోరుగా వర్షం వస్తుంది కదా, మరి కొంత ఆగి ఉండాల్సింది అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రదర్, నిలబడ్డ వ్యక్తి ఎవరైతేనో కూడా నాకు సంబంధం లేదు, కనీసం నిలబడి ఒక అధ్యాయం చదివిస్తే ఆ అధ్యాయంలో అయినా నాతో మాట్లాడు ప్రభా అని మేము ప్రార్థన చేసుకొని వస్తాము అని అన్నాడు. ఎంతమంది ప్రార్థన చేసుకొని వస్తాం అలాగాని ప్రార్థన చేసుకొని వస్తే దేవుడు ఖచ్చితంగా మాతో మాట్లాడతాడు. మన అవసరం నిమిత్తం నిలబడ్డ వ్యక్తిని వాడుకుంటాడు. ఎందుకంటే ఆ సిద్ధపాటు కలిగి రావడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాడు ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారు నిజంగా అనిపించింది. చాలాసార్లు మనం వెళ్ళాం కదా, అలాగా మెసేజ్ పలానా అయిందంటే మనం ఆగిపోతాం. ఆయనే కదా అని అనుకుంటాం. మనం చెప్పలేము దేవుడు ఇప్పుడు ఎవరితో ఎలాగా సందర్భాలను మాట్లాడిస్తాడు. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే అరిమత వేసేవి ఎవరంటే శిష్యుడు అనే మాట మనం చూస్తాం. శిష్యుడు అని అంటే తల్లి కంటే కదా, పిల్లల కంటే, కుటుంబం కంటే, భార్య కంటే, అందరికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించేవాడే శిష్యుడు. అవునా కదా? అందరికంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడే శిష్యుడు అనే మాట మనం చూస్తాం. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఫలించే వాళ్ళుగా ఉంటారు. అంటారు కదా, యోహాను సువార్త 15:8 రాయబడుతూ ఉంది, మీరు బహుగా ఫలించడం వలన. చూసారా, యేసుప్రభు శిష్యులు అంటే ఆత్మీయంగా ఫలించే వాళ్ళు ఉంటారు, నేర్చుకునే వాళ్ళు ఉంటారు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి కూడా మహిమ వస్తుంది అంటారు. కరెక్ట్. అరిమత యేసేపు ఎవరు అంటే శిష్యుడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. లూకా సువార్త చూడండి, బైబిల్లో మనం చూస్తా ఉన్నాం
లూకా సువార్త 23:51. మూడవదిగా అతడు సజ్జనుడు. ఇక్కడ ఈ మాట మనం ఆలోచన చేద్దాం. అతడు ఎలాంటి వాడంటే సజ్జనుడు. ఎవరు? హరిమత్ యేసేపు ఎలాంటి వాడో మనం చూస్తాం. ఫస్ట్ అతడు ఘనత వహించిన సభ్యుడు, రెండవది యేసు ప్రభు శిష్యుడు, మూడవది అతడు సజ్జనుడు అనే మాట మనం చూస్తాం. ఆయనకున్న యోగ్యతలు అర్హతలు మనం చూస్తా ఉంటే ఘనత వహించిన సభ్యుడిగా ఉన్నాడు, యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నాడు, సజ్జనుడుగా ఉన్నాడు. అతడు సజ్జనుడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ రాయబడుతుంది మత్తయి సువార్త 12వ అధ్యాయంలో సజ్జనుడు అంటే ఎలా ఉంటాడంటే 35వ వచనం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలు తీస్తాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు తీసుకొస్తాడు. చదవండి కిందికి. దానికి ముందాక రాయడం లేదా? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఏమవుతుంది? మాట్లాడద్ది. నీ లోపల ఏముందో అదే బయటకు వస్తుంది. సజ్జనుడు ఆ వ్యక్తి మంచి వ్యక్తి మాట్లాడాడంటే లోపల ఉన్నటువంటి మంచి విషయాలే బయటకు వస్తాయి. ఒకసారి కొంత నలుగురు మాట్లాడుకుంటా ఉండారంట. మాట్లాడుకుంటా ఉంటే ఒక సీనియర్ గార్డ్ సర్వెంట్ పోతా ఉన్నాడు. పలికిచ్చారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాకనే మళ్ళీ పోయారు. మళ్ళా కొంతసేపటికి మళ్ళా వస్తా ఉంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆయన అన్నాడు, ఏం బ్రదర్ మీ మధ్యలో ప్రభు ఉన్నాడా అని ఆయన నిలిపాడంట. ఏమన్నాడు? వాళ్ళ మాటల్లో వాళ్ళ సంభాషణలో యేసు ప్రభు ఉన్నాడా అని అడిగాడు. ఒక్కోసారి గంటలు మాట్లాడతాం కానీ ఆ సంభాషణలో యేసు ప్రభు ఉండడం. అవునా కదా? ఇప్పుడు ఎంఐ మార్కులు వెళ్తా ఉన్నారు యేసు ప్రభు శిష్యుల్లో వాళ్ళిద్దరు. వాళ్ళు సంభాషించచ్చు మాట్లాడుకోవచ్చు పోతుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. మన సంభాషణ ఎవరిదైతే యేసు ప్రభుని గురించి అయితే ఆయన కూడా వస్తాడు అందులోకి. అవునా కదా? ఇప్పుడు ఈ సంభాషణ ఎవరిదంటే పునరుద్ధానం గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ సంభాషణ ఆయనది కాబట్టి ఆయన కూడా వాళ్ళు కలుసుకున్నాడు. అంటే మన సంభాషణ దైవికమైంది, దేవునికి సంబంధించింది అయితే ఆయన తప్పకుండా ఉంటాడు. మన సంభాషణ లోక సంబంధమైందో బట్టలో నగలో ఇల్లు అవి ఇవి అంటే ఉండడు. చాలాసార్లు మన సంభాషణ గంటలు ఉంటుంది కానీ యేసు ప్రభు లేని సంభాషణ ఇది కదా. బైబిల్ గురించి అవి తెలుసుకోవాలని ఆసక్తి, బైబిల్ గురించి మనకంటే పెద్దవాళ్ళని అడిగి ఏదైనా తెలుసుకోవాలని ఇవన్నీ ఉంటే ఆ సంభాషణ యేసు ప్రభు తప్పకుండా ఉంటాడు. అది కాకుండా ఉంటే ఉండడు. వాళ్ళ సంభాషణతో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. వాళ్ళతో కూడా నడిచాడు, దగ్గరకు వచ్చినాడు, వాళ్ళతో కూడా కలిసిపోయినాడు. అంటే వాళ్ళ సంభాషణ ఆయనది. ఆయన గురించి మనం మాట్లాడుతుంటే ఇప్పుడు మనతో కూడా ఆయన ఉంటాడు. దేవుని వాక్యం. సరే ముందుకు వెళ్దాం. అక్కడ అన్నాడు అతడు సజ్జనుడు. అతడు ఎవరు? సజ్జనుడు. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెస్తాడు. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలను బయటికి తెచ్చును. చూసారా? అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి మనం చూస్తున్నాం. మన హృదయంలో నుండి లోపంలో నెరగా జారత్వం, మోసం, దొంగతనం, వ్యభిచారం, కామత, విగ్రహాలం, దేవదూషణ, అహంభావం అవి చెడ్డవన్నీ లోపం ఉన్నాయి. ఇది దుర్జనుడు హృదయం అలా ఉంటుంది. సజ్జనుడికి అలా ఉండదు. మంచి విషయాలే తీసుకొస్తాడు. క్షేమకరమైన మాటలే పలుకుతాడు. ఇతరులకు ఉపయోగకరమైన మాటలే పలుకుతాడు. క్షేమాభివృద్ధి కలిగించు మాటలే పలకండి అని అంటాడు పౌలు గారు. అందుకంటాడు మీ సంభాషణ ఎట్లుండాలంట? ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలంట. ఉప్పు చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఆ ఉప్పుని గురించి ఇప్పుడు మనం చూడగా అయితే అంత రుచి అంటే ఉప్పు రుచికరంగా ఉండాలా మన సంభాషణ అంటాడు. ఈయన సజ్జనుడు. ఎవరు? హరిమత్ యేసేపు ఎలాంటి వాడంటే సజ్జనుడు. 4వ విషయం చూద్దాం.
మార్కు సువార్త 15:43. మార్కు సువార్త అరిమత యేసేపు తెగించి ఇప్పుడు ఏం చేశాడంట? తెగించి బయటకు వచ్చాడు. అంటే తెగించి బయటకు వచ్చాడంటే అంతకుముందు 19వ అధ్యాయం యోహాను సువార్త 38వ వచనం. యోహాను సువార్త 19:38. అటు తర్వాత రహస్య శిష్యుడిగా ఎవరు? అరిమత యేసేపు రహస్యంగా ఉన్నాడు. అప్పటి వరకు ఇంకా లాభం లేదనుకున్నాడు, తెగించి బయటకు వచ్చేసాడు. అప్పటి వరకు యేసు ప్రభుని తీర్పు తీరుస్తున్నారు, సిలువేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఎంతో బాధపడుతున్నారు. ఈయన యేసు ప్రభు విషయమై ఈయన కూడా ఎంతో బాధపడుతున్నాడు. అందరూ పారిపోయినారు, ఎవరు లేరు కదా. అందరూ పారిపోయినారు, ఎవరు లేరు. ఎంతమంది ఉన్నారు ఫస్ట్ యేసు ప్రభుతో? దానికి ముందు కొన్ని సమూహాలే యేసు ప్రభుతో కూడా ఉన్నాయి కదా. ఈ గుంపులు సమూహాలుగా ఉంటే యేసు ప్రభు అన్నాడు, లూకా సువార్త 4వ అధ్యాయం చివరి 2 వచనాల్లో మీరు తర్వాత చూడండి. అన్నాడు, నేను ఇతర పట్టణాల్లోకి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు మీరు? సువార్త ప్రకటించడానికి, రోగాలు పోగొట్టడానికి కాదు అనడం లేదన్నమాట. అంటే నేను వచ్చిన ఉద్దేశం ఇది, దేవుని చిత్తాన్ని నెరవేర్చి సువార్త ప్రకటించడానికి వచ్చాను అని అన్నప్పుడు ఇక నుంచి కొంచెం తగ్గారు. యోహాను సువార్త 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైంది అన్నాడు. ఈ ఆత్మ సంగతులు శరీర సంగతులు చెప్పేటప్పటికి ఆయన శిష్యుల్లో కూడా చాలా మంది అమ్మడించలేదు అని రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆ మాట చదువుతాం ముందుకు. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి, అప్పటి వరకు నేను కూడా ఆయన శిష్యుని అనుకుంటూ వచ్చిన వాళ్ళే వీడు. ఎప్పుడైతే ఆత్మీయ సంగతులు చెప్తా వచ్చారో అప్పటి నుండి ఆయన శిష్యుల్లో కూడా చాలా మంది వెళ్ళిపోయినారు. ఇక అట్లా కాదని 70 మందిని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ 70 మందికి ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, మీ కొరకు సపరేట్గా ఏం పెట్టుకోబాకండి కదా. మీ కొరకు ఒక జారైనా బట్టలైనా ఏమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏ ఇల్లు యోగ్యమైందైతే ఆ ఇంటికి వెళ్ళండి, వాళ్ళు పెట్టి తినండి, ప్రార్థన చేయండి, ఆయనకి సమాధానం వస్తుంది, మీకు కూడా బాగుంటుంది అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ కండిషన్ పెట్టాడో 70 మంది అయిపోయినారు. లేదు, ఇప్పుడు మళ్ళా రాత్రి అంతా ప్రార్థన చేసి 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అవును కదా. 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకోవడానికి రాత్రి అంతా ప్రార్థన చేశారు. 12 మందికి వెళ్ళి 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ 12 మందిని వాళ్ళలో కూడా 12 మందిని ఎక్కడికైనా తీసుకెళ్ళాం. 3 వచ్చారు వాళ్ళలో. ఎవరు? యోహాను, యాకోబు, పేతురు. ఈ 3ని 3 స్థలాలు తీసుకెళ్ళాడు. ఎప్పుడు కూడా ముఖ్యమైన స్థలాలకి. ఒకటి, యాయిరు కుమార్తెను బ్రతికించడానికి. 2, కొండ మీద ప్రత్యక్షత చూపించడానికి, రూపాంతర కొండ మీదకి. 3, గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి. ఈ 3 సందర్భాల్లో ఇలా 3 తీసుకెళ్ళాడు. అంటే యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడు ఆయన జీవం గల దేవుడని నిరూపించుకున్నాడు. రూపాంతర కొండ మీద ఆయన దైవ కుమారుడని ప్రత్యక్షపరుచుకున్నాడు. గెత్సెమనే తోటలో ఆయన శ్రమల్లో పాలువాలు అవడానికి వాళ్ళని 3 తీసుకెళ్ళాడు. ఆ 3 కూడా లేదు, సిలువ దగ్గర కూర్చోడం. ఎంతమంది ఉన్నారు? ఒక్కడు యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు. చివరికి ఎంతమంది అయ్యారంటే ఒక్కళ్ళు అయ్యాడు. ఆ ఒక్కళ్ళకి అంటే చివరి దాకా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఏమొచ్చినా కూడా తట్టుకొని నిలబడి చివరి వరకు ఎవరైతే సిలువ దగ్గర ఉంటారో వాళ్ళకి బాధ్యతలు అప్పగించాడు. ఎవరి బాధ్యత? తల్లి. తల్లి అంటే సంఘం. నీకు బాధ్యత కావాలంటే చివరి దాకా నిలబడాలి సిలువ దగ్గర. ఆత్మీయంగా మాట్లాడితే, హెచ్చరించినట్టు మాట్లాడితే, ఇది నీకే అన్నట్టు మాట్లాడితే చాలా మంది వెళ్ళిపోతారు.
వేల మంది వెళ్ళిపోయినారు, 70 మంది వెళ్ళిపోయినారు, 12 మంది పోయినారు, 3 పోయినారు, చివరిలో ఒక్కడే. ఆ ఒక్కడికి అప్పగించాడు, ఇదిగో నీ తల్లి, ఈ బాధ్యత తీసుకో కదా. అంటే సిలువ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళకే బాధ్యత, చివరి దాకా ఎవరైతే ఉంటారో వాళ్ళే బాధ్యత. అంతేగాని నిలబడ్డ ప్రతి ఒక్కరు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, నేను కూడా గుంపులో కలిసిపోయినా నాకు అప్పగించంటే అప్పగించడు. నువ్వు సహించాలి, నువ్వు ఓర్చుకోవాలి, నువ్వు తగిన శిష్యుడిగా ఉండాలి. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే తెగించి వచ్చాడు, ఏదైతే అది అయిందని. ఎవరు? హరిమదేశం. ఎలా ఉంది పరిస్థితి అని అంటే, ఆయనతో గుడికి నువ్వు కూడా ఆయన శిష్యుడివే కదా అంటే ఏమో ఒట్టు పెట్టుకుంటున్నాడు పేతురు. అవునా కదా, అయ్యా నేను లేదు స్వామి. చిన్నపిల్ల ఆ చలి దగ్గర, ఆ చలిమంట దగ్గర, ఆమె కూడా అబద్ధం చెప్తా ఉన్నాడు. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ లేనప్పుడు పరిస్థితిలో తెగించి ముందుకు వచ్చినాడంట. ఏదైతే అదైంది కానీ దేవుని కొరకు తెగింపు కలిగిన వాళ్ళంగా ఉన్నారు. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినా కూడా నేను దేవుని సేవ పరిచర్య కొరకు దేవుడు నన్ను పిలిచాడు, ఏమైనా చేస్తాడు అనే దాంట్లో ముందుకు వస్తే ఉంటాం. నన్ను సేవకు దేవుడు పిలిచినప్పుడు 2 నెలలు ప్రభా ధైర్యం భక్సింగా చెప్తాడు, నేను చదివాము. అయితే నా అక్కర్లు కూడా ఇండైరెక్ట్గా ఎవరికి తెలియచేయకూడదంట. ఈ దర్శనం ఇచ్చారు అపోస్తల బోధ, ప్రార్థన, సహవాసం, వీటిల్లో ఈ కండిషన్లు ఉన్నాయి కదా. నిజంగా నువ్వు నన్ను పోషిస్తే 2 నెలలు నేను సేవకు తీర్మానం చేసుకుంటా ప్రభా. ఇక చెప్పడానికి లేదు, ఎన్నో విషయాలు చెప్పగలను. అద్భుతంగా దేవుడు అలాగా నేనున్నాను అని నిరూపించుకున్న తర్వాత నేను సేవకు వచ్చాను. ఆ తర్వాత ఎన్నో పరిస్థితులు వచ్చాయి. ఎక్కడ కూడా నేను నమ్మదగిన వాడినైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడిగా ఈ రోజు వరకు కూడా చేస్తానే ఉన్నాను. అంటే అలా కానీ రాగలిగితే, పూర్తిగా నమ్మితే దేవుని మహిమేదో చూస్తాం. ఈయన తెగించి వచ్చేసాడు ముందుకి. ఏమైనా కానీ ఈ తెగింపు అనేది రావాలా. అది రాకుండానే నా తర్వాత నా కొడుకు పరిచయం చేస్తాడంటే చేయడు కదా. సేవకుల పిల్లలైనా ఏం చేయాలి? మారుమనసు పొందాల్సిందే కదా. బైబిల్లో చెప్పింది ఏంటంటే, అక్కడ గంగాళం పెట్టు, చేతులు కాళ్ళు కడుక్కోండి. ఎవరు? అహరోను, ఎవరు? అతని కుమారులు. ఫస్ట్ కడుక్కోవాలి. చదవండి నిర్గమకాండం 32వ అధ్యాయం. ఆ కడుక్కోవాల్సింది ఎవరయ్యా అంటే ముందు వాళ్ళు కడుక్కోమని చెప్పు. నిర్గమకాండము 32వ అధ్యాయము. గంగాళంలో పెట్టిన దాన్ని ఫస్ట్ ఎవరయ్యా అంటే అక్కడ రాయబడతా ఉంది. నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం నుండి. మరి యెహోవా మోషేతో ఇట్లను, కడుగు కొరటకు నీవు ఇత్తడితో దానికో గంగాళం ఇత్తడి పీఠం చేసి ఆ మాట చూడండి, ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులు కాళ్ళు కడుగుకొనవలెను. ఫస్ట్ అక్కడ గంగాళం ఉంది, అందులో నీళ్లు ఉన్నాయి. నీళ్ళు అంటే దేవుని వాక్యము. వాక్యంతో ఉదక స్నానం చేయి, వాక్యంతో కడగబడు, వాక్యంతో శుభ్రమవు, పవిత్రపరచబడు. తర్వాత రా ఎక్కడికి? గంగాళం దాటుకొని రావాలి బలిపీఠం దగ్గరికి. ఫస్ట్ ఎవరికై అంటే కండిషన్ అహరోనుకు అతని కుమారులు. మనం ఏమనుకుంటాం అంటే మన తర్వాత నా కొడుకు సేవ చేస్తాడు అనుకుంటాం. అది ఎప్పుడు ఉండదు. మనం అనుకుంటాం మొదటిది నీదే కాదు ప్రభు అని. మొదటిది ఎప్పుడు ప్రభు తీసుకోవాలి. అవునా కదా? మొదటి మనుషుడు తప్పిపోయినాడు. ఎవరు? ఆదాం. మొదటి రాజు సౌలు. మొదటి కుమారుడు కయ్యూను. మొదట సంతానము మొదటిది అనేది ఒకసారి చూడండి. మీరు ఉందా? మొదటి కుమారుడు ఇస్మాయిలు, తర్వాత ఇస్సాకు. అంటే ఆయన కూడా ఇస్సాకు వలన నీ సంతానం అంటూ ఇస్మాయిల్ అంటే నిన్ను కూడా దీవిస్తారే అంటాడు. అయినా ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ విషయాన్ని ముందే చెప్పేశాడు ఆది కాండంలోనే. ఏమని? మొదటి దినము అన్నప్పుడు ఏమంటాడు? అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను. మామూలుగా ఏమంటాము? ఉదయం సాయంత్రం అంటామా? సాయంత్రం ఉదయం అంటామా?
బైబిల్ ఏం రాయబడింది అంటే అది ఎందుకు వచ్చింది ముందు? అంత రివర్సే. అంటే అస్తమయము ఉదయము కలుగు ఒక దినమాయన రాయబడింది. కరెక్ట్గా అయితే ఉదయము సాయంత్రం అనాలి. అది అస్తమయము ఉదయం అన్నాడంటే ఉదయం సరిగా లేని కారణాన అస్తమయం వచ్చిన తర్వాత మొదటిది లేదు. మొదటి రాజు, మొదటి మనుషుడు, మొదటి కుమారుడు, మొదట దానికి కూడా పోయింది. రెండవ వాళ్ళకి అవకాశం వచ్చింది. మొదటి సువార్త ఎవరికి? యూదులకి, పోగొట్టుకున్నారు. తర్వాత అన్యులకు వచ్చింది. అంటే మొదటిది అనేది ఏదైతే అయిందో వాళ్ళంతా పోగొట్టుకుంటూనే వచ్చారు. తర్వాతే వచ్చింది. తర్వాత సంగతి విషయానికి వస్తే బైబిల్ ఏం రాయబడిందంటే తెగించి ముందుకు వచ్చినాడంట. ఎవరు? హరిమదేశం. కనుక దేవుని పని పరిచయ విషయంలో మనం కూడా తెగించి ముందుకు వచ్చే వాళ్ళంగా ఉండాలి. చివరిగా మార్కు సువార్త 15:46 అతడు నార బట్టలు కొని, చూసారా, అతడు కొన్నాడంట. ఏం చేశాడు? నార బట్టలు కొన్నాడు. అంటే ప్రభు కొరకు క్రయం చెల్లించేవాడు. ఈ నికోదేము కూడా ఇందాక మనం చూసాం యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఏంటంట 150 షేర్లు. 150 షేర్లు సెంటు అత్తరంటే ఎంత విలువైందో కదా? అవునా కదా? నాకు ఆ చిన్న సెంటు చేసే కొనుక్కోవాలంటేనే చాలా రేట్ అయింది. అట్లాంటిది 150 షేర్లు అంటే ఎంత క్రయం చెల్లించుంటారో వీళ్ళిరువురు కూడా అంత విలువైనటువంటి అత్తరిని నార బట్టలు వీళ్ళు కొన్నారు. ప్రభు కొరకు వీళ్ళు క్రయం చెల్లించే వాళ్ళుగా ఉన్నారు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తుంటాము. తిమోతిని గురించి పౌలు గారు చెప్తూ ఇలాంటి వ్యక్తి ఏమంటాడు? మీ క్షేమ విషయమై నిజంగా చింతించేవాడు అతని వంటి ఎవరు లేరు. యవనస్తులు దేని కోసం చింతిస్తారు? నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నాకు ఇంకా అది కాలేదు, ఇది కాదని అంటాడు. కానీ సంఘాల గురించిన చింత ఎందుకు? తిమోతి యవనస్తుడే కదా? ఏ చింత ఉందంట ఆయనకి? సంఘాల గురించిన చింత అంట. ఒకవేళ యవనస్తులు కానీ ఉంటే మనం ఈ సంఘాల గురించి ఎంతవరకు చింతపడుతున్నామో ఆలోచన చేసుకోవాలి. ప్రభా, మా సంఘంలో ఇంకా యవనస్తులు రక్షణ లేని వాళ్ళు రక్షణ ఉన్నారు, పడాలి. రక్షణ లేని భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మరి చాలా మంది ఉన్నారు, వాళ్ళ ముందుకు రాలేకపోతున్నారు. సంఘం ఇంకా అభివృద్ధి చెందవలసి ఉంది. చుట్టుపక్కల సువార్త సేవ పరిచయం జరగవలసి ఉంది. ఎంతో పరిచయం ఉంది ఇక్కడ అని చింత కలిగిన యవనస్తులు ఎంతమంది ఉన్నారు? తిమోతి అంటాడు ఆయన చింత కలిగిన వాడు. ఏ విషయంలో? సొంత విషయాల్లో కాదు, సంఘం విషయంలో. సంఘ విషయంలో ఇంత చింత ఉంది అనే మాట మనం చూస్తాం. క్రయము చెల్లించినారు వాడు కదా. ఆ వ్యక్తిని తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి. పక్షవాతంతో ఉన్న వ్యక్తిని 4 మనుషులు మోసుకొచ్చారంట. కానీ అక్కడ ఏం లేదు, దారి లేదు. ఎందుకు లేదు? ఎంతమంది వచ్చినప్పుడు దారి ఉండాలి కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక 1000 మంది కూర్చున్నారు అనుకోండి. మేము పుల్పిట్ మీద కూడా రావడానికి దారి ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఎందుకు? సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళ క్రమంలో కూర్చుంటారు కాబట్టి. కలిసిపోయి కూర్చుంటారా, విడివిడిగా కూర్చుంటారా? అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే 1000 మంది వచ్చినా కూడా ఒక క్రమం అనేది ఉంది. భక్సింగ్ గారి యొక్క భూస్థాపన కార్యక్రమంలో కదా లక్షల మంది వచ్చారు, కానీ పోలీసు బందోబస్తు ఎక్కడా లేదు. సిస్టర్సే, బ్రదర్సే. మధ్యాహ్నం మంచి ఎండ 1 గంట ఆ ప్రాంతంలో ప్రార్థన అన్నప్పుడు మోకాళ్ళ మీద ఆ రోడ్డు మీద నాకు అప్పుడే నేను కొత్తగా రక్షణ బందీగా ఫుల్ టైం సేవకు వస్తున్నా. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ఆ మోకాళ్ళ మీద ఆ తార్ రోడ్డు మీద మోకరించి ఒకసారి లేచి చూసి ఎట్టుంటుందని. ఎటుందంటే సముద్రం ప్రవాహమే ఉంది. అట్లాగే ఆమె నాకు మళ్ళా లేచి ఒక్క సౌండ్, పెద్ద శబ్దం. ఎటొచ్చింది క్రమము? అంటే అన్ని వేల మంది వచ్చారు కదా, అయినప్పుడు దారి ఉందా లేదా? అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే మనకంటే ముందు వచ్చిన వాళ్ళు క్రమంలో లేరు అని. ఆ యేసు ప్రభు దగ్గరికి ఆ బాగులేని వ్యక్తిని తీసుకోపోవడానికి అక్కడ వీలు లేదంటే ముందు వచ్చిన వాడు క్రమంలో కూర్చోలేదు అని.
అంటే ముందు వచ్చిన వాళ్ళు క్రమం ఉంటే వెనక వచ్చిన వాళ్ళు వాళ్ళని చూడంగానే వాళ్ళకి అవకాశం వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఉండేవాళ్ళు. ఈరోజు ఎంతో మంది అనిజనులుగా ఉన్న వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే ముందు వచ్చి కూర్చున్న మనమే. ఎందుకు? క్రమం లేదు. ఏమన్నా చెప్పామనుకో, రండి మందిరాన్ని దేవుని వాక్యం ఉండి ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏమన్నా చూడండి అంటారు. ఎందుకు? వీళ్ళ క్రమం లేదు. ముందు వచ్చిన వాళ్ళు క్రమంగా దైవికంగా భయం కలిగి భక్తి కలిగి యేసు ప్రభువుని కానీ చూపించగలిగితే ఏమంటాడు? బైబిల్లో ఒక మాట రాయబడింది, లాజరు బ్రతికేడు. బ్రతికిన తర్వాత ఇంట్లో ఏం చేశారంటే యేసు ప్రభువుని పిలుచుకొని ఇందు చేసుకున్నారు. లాజరు ఆడ కూర్చొని ఉన్నాడు. చాలా మంది లాజర్ను చూసి తన వాళ్ళందరూ ఏమయ్యారంట? రక్షణలోకి వచ్చారు. లాజరు వెళ్ళి పెద్ద పెద్ద మైకులు పెట్టుకొని సువార్త చెప్పలా. బ్రతికిన తర్వాత ఎవరితో ఉన్నాడు? యేసు ప్రభువుతో ఉన్నాడు. మనం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. దేవుడు మనం బ్రతికించాడు. బ్రతికించబడ్డ తర్వాత ఎవరితో కూడా ఉన్నాం? యేసు ప్రభువుతో కూడా ఉంటే చాలా మంది మనం చూసి రక్షించబడతారు. బ్రతికిన తర్వాత కూడా లాజరు ఎక్కడెక్కడ ఉంటే ఆయన చూడడానికి ఎవరుస్తారు? ఇప్పుడు బ్రతికిన తర్వాత ఎవరున్నాడు? యేసు ప్రభువుతో కూడా ఉన్నాడు. భోజనం కూర్చున్నా అంటే సహవాసం ఉన్నాడని అర్థం. కాబట్టి మనం కూడా రక్షించబడ్డ తర్వాత యేసు ప్రభువుతో కూడా ఉంటే మన వాళ్ళందరూ రక్షించబడతారు. మన వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. దేవుని మహిమాత్మని చెప్తున్న ఒక చిన్న మాట. మా బంధువుల్లో చాలా మంది ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళితే మీటింగ్ అనిలుగా ఉన్నాడు కదా, అయినా కూడా ఇంతకు ముందు ఆ దేవాలయాలకి ఆడికెళ్ళికి వెళ్ళేవాళ్ళు, మసీదులకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి వెళ్తే మీటింగ్ పెట్టుకుంటారు. ఎవరికి అంటే మన వాళ్ళు చూపించకపోతే మారరు. ఇక్కడ ఏం రాయబడిందంటే అతడు నార బట్టను ఏం చేశాడు? కొన్నాడు, క్రయం చెల్లించాడు. ఆయన సమాధి చేశాడు కదా. బైబిల్లో రాయబడింది. చివరిగా మాట చెప్పి ముగిస్తాం, ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 27:60 ఇచ్చింది. మత్తయి సువార్త 27:60. తాను రాతితో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో చూసారా? తన కొరకు కదా, తన కొరకు. ఎవరైనా కూడా తనకున్న దాంట్లో ఇస్తారు కానీ తనదే ఇవ్వడం అంటే గొప్ప విషయం కదా. మనకు 2 ఉంటే ఒకటి ఇవ్వడంలో గొప్ప విషయం కాదు. నాకు ఒకటి ఉంటే ఒకటి ఇచ్చేసాను అనుకో, దాన్ని ఏమంటాం? త్యాగమో, తెగింపో, ఇష్టమో, ప్రేమో. అంటే నాకు యేసు ప్రభు కంటే ఏది కూడా ఎక్కువ కాదు. నా కొరకు నేను ఎంతో ఇష్టంగా తొలిపించుకున్న సమాధానికి ఇచ్చేసాను కదా. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? ముందు సమాధులు రెడీ చేసుకునేవాళ్ళు. ఎలాగే ఇప్పుడు సమాధి చేసుకున్నాడు, అది యేసు ప్రభుకి ఇచ్చేసారు. ఆ తోట కూడా ఆయనదే, మీరు తర్వాత చదవండి. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే నికోదేము లేకపోతే హరిమత యేసేపు, దీని గురించి చాలా విషయాలు ఉన్నాయి. మనం ఎప్పుడు అంత దూరం వెళ్ళాం కాబట్టి మనకు అర్థం కావు. కానీ హరిమత యేసేపు ఎలాంటి వాడు ఒకసారి గుర్తు చేస్తాను. హరిమత యేసేపు ఘనత వహించిన సభ్యుడు. హరిమత యేసేపు యేసు ప్రభు శిష్యుడు. హరిమత యేసేపు సజ్జనుడు. హరిమత యేసేపు తెగించి ముందుకు వచ్చిన వాడు. హరిమత యేసేపు క్రయము చెల్లించిన వాడు. ఇలాంటి అనుభవాలు మనం కూడా కలిగి ఉండాలన్న దేవుని ఉద్దేశం. అలా ఉండడానికి